సరే ఏంటంటే మెయిన్గా ఒక మాస్టర్ గురించి మీరు ఒక అంటే నెగిటివ్ మాట జరిగింది, మీకు ఏమైనా ప్రాంతీయ విభేదం ఉందా సార్? ఎవరైనా మీకు ఏ మాస్టర్ నా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, మాస్టర్ పేరు మీకు ప్రాంతీయ విభేదం ఉందా? నాకు ఏ ఇబ్బంది లేదు. వేరే స్టేట్ నుంచి వచ్చి మన దగ్గర పని చేస్తున్నారు అని ఒక వ్యక్తి గురించి అనలేదా? తప్పది. ఏరే వాళ్ళు ఎక్కడ వచ్చి ఇక్కడ ఎందుకు చేయాలా? ఓకే, అంటే డాన్స్ చేయకూడదా? డాన్స్ చెయ్యొచ్చు, కొరియోగ్రాఫర్ కావద్దు. ఎందుకు కావద్దు? అవును, టాలెంట్ నువ్వే అన్నావు, టాలెంట్ ఉన్నానికి ఎవడైనా సక్సెస్ అవుతారు అన్నాడు. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు చెన్నై కొరియోగ్రాఫర్లు మన దాకా ఇక్కడ చేసిర్రు, ఇప్పుడు చేస్తుర్రా? నేను ప్రొడ్యూసర్ కూడా చెప్పేది ఏంటంటే తెలుగు వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వండి, ఎక్కడో వాళ్ళు వచ్చి మన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు రోజులు మారిపోయినాయి, మన దగ్గర కూడా మంచి టాలెంట్ పెరిగింది. ఎక్కడో వచ్చినోడు కార్డు ఇచ్చి, ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఉన్నాడు, అదే యశ్వంత్ మాస్టరే తను బెంగళూరుకి వెళ్ళి వచ్చిండు, తనకి అవకాశం అన్నారు. ఎందుకు అన్నారు అట్లా? అయ్యొద్దు, మరి టాలెంట్ ఉంది కదా. టాలెంట్ ఉంటుందబ్బా, మన వాళ్ళు పోతే నువ్వు బెంగళూరు పో. ఓకే, బెంగళూరు నిల్చొని కూడా డాన్సర్లని తెలుసా? ఓకే, బెంగళూరులో నేను నిల్చొని కూడా డాన్సర్ అంటే బెంగళూరు యూనియన్స్ వేరే ఉంటాయి, మన యూనియన్స్ వేరే ఉంటాయి. మన యూనియన్ వాళ్ళు, తెలుగు యూనియన్ వాళ్ళు తెలంగాణ వాళ్ళనే తప్ప ఎవరిని కూడా ఎంకరేజ్ చేయరు. తెలంగాణ ఒక్కళ్ళే దూరం పెడతారు, అన్ని యూనియన్లను ఎంకరేజ్ చేస్తారు, అందరినీ. ఇప్పుడు యశ్వంత్ మాస్టర్ ఎక్కడైనా ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చినోడు ఇక్కడ కార్డు తీసుకున్నాడు, కార్డు ఇచ్చారు, ఇప్పుడు సాంగులు చేస్తున్నా లేదా? అదేదో మన తెలుగుడికి, మన తెలంగాణ వాడికి బాగుపడతారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? రీసెంట్గా ఒక పెద్ద టాప్ విన్నరు ఒక ఏడ్చుకుంటూ ఒక వీడియో పెట్టిండు, నాకు నా దగ్గర 5 లక్షలు దొబ్బిర్రు, నాకు కార్డు లేదని. పేరు పండు రాజు కదా, ఇంకేముంది? D10 విన్నర్ రాజు ఏడ్చిండు. ఎందుకు ఏడ్చిండు? నువ్వు చెప్పు, చూసినావు? కార్డు ఇవ్వలేదు మరి యశ్వంత్కి ఎందుకు ఇచ్చారు కార్డు? మన తెలంగాణలో మంచి టాలెంట్ అని చెప్పాక తొక్కింది. ఓకే, మన ఇండస్ట్రీ మనకు అవకాశం ఇవ్వాలి కదా, మరి నువ్వే తీసుకురా బయటికి. అది ఇప్పుడు నేనేమంటున్నా, ఎక్కడోళ్ళకి వచ్చిన వాడికి అడగంగా పులిహోర పెట్టిరు, అన్నం పెట్టిరు, కార్డు ఇచ్చిరు, పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యిండు. ఒక D10 రాజు పాపం D10 విన్నర్ అయి ఉండి డబ్బులు కడితే కూడా కార్డు ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడతారు అంటే ఆడ ఒక పెద్ద టాప్ కొరియోగ్రాఫర్ అయితే తెలుగు యూనియన్ మొత్తం ఆగిపోతే చెప్పు సమాధానం నువ్వే అట్లా అంటావు. ఎస్, ఎక్కడైనా గుర్తుపెట్టుకో, తెలంగాణ అనే వాడిని ఎవరిని కూడా రానియరు తెలుగు డాన్సర్స్ యూనియన్. ఎవడో చెన్నై వచ్చి బతకొచ్చు, హైదరాబాద్ ఎక్కడో బతకొచ్చు, ఒక తెలంగాణ వాడు బతకొచ్చు తప్ప వాడు డబ్బులు కడితే కూడా కార్డు ఎందుకు వెళ్ళి పిల్లగాడికి? కార్డు ఇచ్చి ఉంటే ఇప్పుడు D20 చేసేవాడు, సినిమాలు చేసుకునేవాడు. మీ పాయింట్ చెప్పండి, ఎస్ మాస్టర్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్ మాస్టర్ గురించి ఏం చెప్తా, టాలెంట్ అందరికి ఉంటుంది బ్రో, నీకు ఉండదా? మాట్లాడే టాలెంట్ నీకు ఉంది, డాన్స్ చేసే టాలెంట్ నాకు ఉంది. తినగా యాపాకు తీయగా అవుతుంది. ఎవరికైనా సినిమాలు ఇస్తే పెద్ద కొరియోగ్రాఫర్ ఎవడైనా అవుతాడు, అవకాశాలు ఇస్తే ఎవడైనా అవుతాడు. అది నేను చెప్పేది. మరి D10 విన్నర్ రాజు గురించి ఏం చెప్తావు? పాపం మంచి టాలెంట్ పర్సన్, అతనికి కార్డు ఇచ్చుంటే ఈ పడకలు పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యేటోడు అంటున్నా నేను. అతన్ని కావాలనే ఇబ్బంది పెట్టింది, అతనికి ఎందుకు ఇలే పనులు అయితే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది, కొత్తగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని 5 సంవత్సరాల కంటే ఎక్కువ చూడలేం కదా మనం. ఎవరినైనా ఇప్పుడు చేస్తూ కొత్త వాళ్ళు ఉంటే కూడా మంచిది. కొత్త వాళ్ళు ఎదగాలనుకునేవంటే మంచి మాటనే కదా. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తుంటే ఎప్పుడు ఒకళ్ళే సంపాదించుకొని ఎప్పుడు ఒకళ్ళే ఉండొద్దు కదా. కొత్తదనం అనేది బయటికి రావాలి. అది లిరిక్స్లో కానీ, పాటల్లో కానీ, కొరియోగ్రఫీలో కానీ, మొబైల్స్లో కానీ, ఎక్కడైనా కానీ. కొత్త కెమెరాస్, కొత్త మొబైల్స్ ఎందుకు వస్తుంటాయి? క్రియేటివిటీ పెరుగుతుంటుంది, స్టోరేజ్ పెరుగుతుంటుంది, క్వాలిటీ పెరుగుతుంటుంది. కాబట్టి కొత్తగా తెస్తుంటారు. కొత్త వాళ్ళు అనే వాళ్ళు వస్తుంటేనే మంచిది. సార్ D గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? మీ అభిప్రాయం ఏంది? D అనే ప్రోగ్రాము ఒక కమర్షియల్ ప్రోగ్రామ్ అని. ఓకే, మంచోడిని పిచ్చకుండలోనే చేస్తారు, పిచ్చకుండలోనే మంచోడిని చేస్తారు. ఓకే, టాలెంట్ ఉన్నోడిని టాలెంట్ లెక్క చూపించరు, టాలెంట్ లేనోడిని టాలెంట్ ఉన్నోడి లెక్క చూపిస్తారు. కాళ్ళు మొక్కితే ప్రైజులు ఇస్తారు, కాళ్ళు మొక్కపోతే ప్రైజులు ఇవ్వరు. అది సార్. మీకు ఇప్పుడు జరిగిన అన్ని షోలలో ఏ షో అంటే బాగా ఇష్టం సార్? నాకు D1 అంటే ఇష్టం. కతిమ్మ ప్రోగ్రామ్స్ అన్ని మొత్తం ఓన్లీ కమర్షియలే, డబ్బుల కోసమే. సార్ మీకు ఎంతగా బ్యాడ్ చేసినటువంటి D2 గురించి ఏం చెప్తారు సార్? అదే నా ఎపిసోడ్ తర్వాతనే D అనేది బాగా వైరల్ అయిపోయింది. ఓకే, అంతే. D ప్రోగ్రాంలో D2 అనే ప్రోగ్రామ్ మొత్తం నా ఎపిసోడ్ తర్వాత నుంచి బాగా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆగలే, అది రేటింగ్ ఫుల్ ఎక్కువ అయిపోయింది. మీ వల్లనే లేచినట్టు అంతే, కంటెస్టెంట్లో ఏమి ప్రభావం లేదు. కంటెంట్స్ ఏముందండి, ఎవరైనా చేసేది డాన్సే. అవునా కదా? ఏ టీవీనైనా రిమోట్ తోటే ఆన్ చేసేది. ఎవరు వేసేదైనా డాన్సే, అంతే కదా? ఎవరైనా పర్ఫార్మెన్స్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే చేస్తారు, అంతే. అంతకు మించి ఇంకెక్కువ ఏం చేస్తారు? మీ గొప్పతనం గ్రో
అంటే ఆ ప్రోగ్రాంలో ఆ ఎపిసోడ్లు గ్రో అయిపోయినాయి మా వల్ల, బయటికి వెళ్ళిపోయింది, కాంట్రవర్సీ అయిపోయింది, జనాలు చూస్తున్నారు, అరే ఏందిరా గొడవలు ఏందిరా. ఆడ నుంచి D2, 3, 4, 5, 6, 7, 8, 10, 20 పెట్టింది. నెక్స్ట్ 30 కూడా పెడతారేమో. దానికి మెయిన్ కారకుడు బషీర్ మాస్టర్ అనుకోవచ్చా? బషీర్ మాస్టర్, రాకేష్ మాస్టర్. ఓకే సార్, నేను మెయిన్ అడగదలుచుకున్నా, మీకు డి అవకాశం ఎట్లా వచ్చింది సార్? అసలు అవకాశం ఎట్లా వచ్చింది అప్పుడు ఎట్లా అంటే, యాక్చువల్గా డి అనే ప్రోగ్రామ్ మా మమ్మీ వాళ్ళు బాగా చూసేవాళ్ళు అనమాట. D1 బాగా చేస్తున్నావు కదా, నీకు అందరూ తెలుసుగా, ఉదయ్ భానక్క వీళ్ళందరూ పరిచయం కదా, డ్యాన్స్ బాగా చేస్తున్నావు కదా, నువ్వు మంచిగా చేస్తావు కదా, నువ్వు కూడా ఆడిషన్కి పోవన్నారు. ఆడిషన్కి పోయినాం. అక్కడ ఆడిషన్లో కొంచెం టాలెంట్ చూపించుకున్నాం, కొంతమందితో రికమెండేషన్ కూడా చేయించుకున్నాం. అంటే అన్ని చోట్ల రికమెండేషన్ కూడా నడుస్తుంది. మనం చేసిన పర్ఫార్మెన్స్, డ్యాన్స్ చూసారు, మంచిగా అనిపించింది నాకు. ఫస్ట్ కొరియోగ్రాఫర్ సత్య వస్తుండే, ఫైనల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాకేష్ మాస్టర్ వచ్చిండు. ఓకే, ఇంకా దాంతో 7 ఎపిసోడ్స్ చేసిన, కంటిన్యూ చేద్దాం అనుకున్నా, అక్కడ సిచ్యువేషన్ నచ్చలే వచ్చేసినాం. ఏమన్నా డబ్బులు కట్టారు సార్ డీలో? కట్టలేదు, జెన్యున్గా తీసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది సార్ మరి? ఇప్పుడు అదే కాళ్ళబేరం, ఏళ్ళబేరం, ఎవరు కాళ్ళ మిగతా వాళ్ళకి అవకాశం అంతే. సార్ మెయిన్గా నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ప్రమోషన్ ఎందుకు చేస్తారు సార్? ప్రమోషన్ ఎందుకు చేస్తారా మీరు? ఫ్రీగానే చేస్తా. ఎందుకు చేస్తారు అంటున్నా? ప్రమోషన్ ఎందుకు చేస్తాం, వాళ్ళు అడుగుతారు కాబట్టి చేస్తాం. ఫ్రీగానే చేస్తాం, ప్రమోషన్ చేస్తా. బట్టల షాప్ ప్రమోషన్ అన్ని ఫ్రీగానే. ఒక్క దగ్గర ₹1 తీసుకోలేవు. రూపాయి తీసుకోను, వాళ్ళు బట్టలు వేసి తీసుకుంటా అంతే, డబ్బులు తీసుకోను. ఇప్పుడు ఎంత సంపాదించా సార్ ప్రమోషన్లో? ప్రమోషన్లుగా ఒక 5,000 సంపాదించుంటా అంతే. 5,000 5 లక్షలా? 5,000 పక్కా. నేను యాడ్ చేసిన ప్రమోషన్లు ఏది చేసినా ఫ్రీయే. ఇంకోటి తెలుసా, మొన్న ఒకటి చేసిన నేను, అంజలి స్టూడియో అని, వాళ్ళు ఏమన్నా తెలుసా పాపం, సాంగ్ చేసుకోండి సార్ అన్ను, సాంగ్ చేయముందుకే ప్రమోషన్ చేసిన. ఓకే, ఒక మాట బావ, ఒక మాటే మనం ఇచ్చేది, ఆ మాట వల్ల వాళ్ళకి కోట్లు రావు, ఏం రావు, మంచితనం ఒకటి పెరుగుతుంది అంతే. ఆ మాటలు చెప్పి కూడా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. నేను చేయను అట్లా. ఇప్పుడు బర్త్డే విషయం నీ ముందే కడమని చెప్పిన, ₹1000 అడుగుతూ ఇయ్యాడు ఆయన, ఇస్తాడా? దానివల్ల ఏమొస్తుంది? ఇస్తాడు. దానివల్ల ఏమొస్తుంది? మనం పెరిగింది సోషల్ మీడియాలో, ఒక మాట వల్ల పెరిగిన ఒక మాట వీడియో చేసి పంపించినాం. ఎవరికైనా ఎవరి బర్త్డేకైనా చేస్తాను. ఇది గైస్, బషీర్ మాస్టర్ ఎవరి బర్త్డే ఉన్నా సరే విజ్ చేస్తాడు. సో ఈయనకి మీరు బర్త్డే విషయం కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ కావాలి. కాంటాక్ట్ ఎందుకు, మెసేజ్ ఇన్స్టాలో పెడతారు, నేను చూసుకునే మెసేజ్ పంపిస్తా. నువ్వు ఇది ఇత్తవా అని చెప్పను, డైరెక్ట్ వీడియో చేసి పంపిస్తా. ఒక వీడియోనే బ్రో, తప్పే ఉంది దాంట్లో. మనం ఏమైనా బర్త్డేకి 10,000 ఇస్తున్నాం పార్టీ చేసుకొని, ఒక వీడియో చేసి ఇస్తాను. ఆ వీడియో ఆయన ఎక్కడ పెట్టుకుంటారు. ఇంకా మళ్ళీ నేను వీడియో చేసి పెట్టిన తర్వాత కూడా నాకు అది స్టోరీ స్టోరీలో కూడా పెడతాను నేను. సో ఇంకోటి ఏంటంటే, చనిపోయిన వారు కూడా బర్త్డే విషయం చెప్తారంట సార్, మీరు అర్థం ఎంత తీసుకుంటారు సార్? ఈయన కావాలని కాంట్రవర్సీ చేస్తాను. చనిపోయిన వారికి బర్త్డే విషయం చెప్పినోడు వేస్ట్ ఫెల్లోనే, చెప్పించుకున్నాడు ఇంకా పెద్ద వేస్ట్ ఫెల్లో. నిజంగా చెప్పా సార్, మీరు డబ్బులు తీసుకోరా? అది చనిపోయిన వారికి బర్త్డే చేయటం బ్రో, చనిపోయినోడు దేవుడితో సమానం. అదే నార్మల్గా రొటీన్ గా మీరు బర్త్డే విషెస్ తీసుకురా? బర్త్డే విషెస్ కి డబ్బులు ఏం తీసుకుంటారు? ఓకే, తీసుకునేవాడు వేస్ట్ ఫెల్లో. ఫస్ట్ నైట్ కి మన విషెస్ కి తీసుకుంటారా సార్ డబ్బులు? వాళ్ళు చెప్పించుకుంటే ఫస్ట్ నైట్ కాదు, శోభనం కూడా చేపిస్తా. వాళ్ళు అడిగితే చెప్తాం, తప్పే ఉంది. ఫస్ట్ సార్ మేము ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాం, వీడియో చేయండి అంటే ఒక 10,000 అంటారు. ఎందుకంటే సంతోషమైన కార్యక్రమం కాదు అది. ఓకే, దాని కూడా మీరు ప్రమోషన్ చేస్తా. వాళ్ళు అడిగితే తప్పు లేదు, మనం చేయడం తప్పే ఉంది. సార్ ఇంకోటి ఏంటంటే, ఇందాక మీరు అన్నారు కాబట్టి ఉదయ్ భాను గురించి మాట్లాడారు కాబట్టి, సార్ తను ఎందుకు సార్ ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించలేదు? మీ పాయింట్ ఆఫ్ లో ఏం చెప్తారు సార్? ఉదయ్ పాయింట్ ఆఫ్ లో అంటే తను కావాలనే చేశారు. చాలా మంచి టాలెంట్ పర్సన్ ఉదయ్ భాను అక్క అని పిలిచేటోండి నేను. తను మంచి టాలెంట్ పర్సన్ ఉదయ్ భాను అక్క. తను ఇప్పుడు కన్వర్గ్ అయిపోయిందంటే చాలా మంది ఆమెను కావాలనే డిఫరెంట్ చేశారు, చాలా మంది చేశారు, డిఫరెంట్ చేశారు. ఇక పాపం తను మొన్న కూడా ఒక ఏదో చేసింది, చేస్తుంది కానీ చిన్న చేసుకుంటుంది ఇప్పుడు. సార్ మీరు ఉండి ఒక 2 మాటలు అన్నారా సార్, ఈ కార్ పెద్దది ఉంది, ఆ కార్ చిన్నగా ఉంది అన్న 2 మాట్లాడడం వల్ల మీ పైన చాలా మంది కక్షపూరితంగా మిమ్మల్ని డీ జోడ్ నుంచి బయటకు నెట్టేశారు అన్నట్టు ఒక వార్త వస్తుంది, నిజమా కాడ? ఆ కార్ సంగతి ఏంది అసలు? కార్ సంగతి అన్ని కాంట్రవర్సీ ఏంటంటే, అప్పుడు మేము చేసేటప్పుడు రాకేష్ మాస్టర్ కారు, గణేష్ మాస్టర్ కారు ఉండే. రాకేష్ మాస్టర్ కారు ఏమో అది ఓమిని, గణేష్ మాస్టర్ కారు కొంచెం పెద్ద కారు. దాంట్లో తప్పే ఉంది. ఓమిని మామూలు కారు రా, ఇది కొత్త కారు అని చెప్పడం తప్పలేదు. అప్పుడు తప్పు చెప్పడం వల్ల ఈ పిల్లగాలు ఆయనకి ఎక్కించి చెప్పారు. అంతే, అక్కడి నుంచి ఆయన కొంచెం ఏదో మనసులో పెట్టుకున్న వచ్చేదే ఉంది, మనసులో పెట్టుకోపోయిన వచ్చేదే ఉంది. ఎప్పుడు ఎవడు పోతారో తెలియదు. ఆయన అంత మనసులో పెట్టుకుని నేను సంపాదించింది ఆనందా, ఎక్కడో దేవుడి దగ్గర నడిపోయి. అవి ముఖ్యం కాదు, మనిషికి ఒకటే ముఖ్యం,
మనం 10 మందికి హెల్ప్ చేసిన లేదనేది చూస్తారు అంతే. సార్ మీ పాయింట్ ఆఫ్ లో చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి మాస్టర్ల గురించి ఏం చెప్తారు సార్? శేఖర్ మాస్టర్ గురించి మీరు ఏం చెప్తారు? శేఖర్ మాస్టర్ గురించి ఏం చెప్తాం, పాపం ఆయన చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి, చాలా కష్టపడ్డాడు, చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఆయన మంచితనం ఇప్పటి వరకు ఒక టాప్ లో నిలబెట్టింది. సార్ ఒక క్వశ్చన్ అడగొచ్చా సార్? చెప్పు. ఒక ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ గురించి చాలా వేరేగా మాట్లాడారు. ఎప్పుడు నా ఇంటర్వ్యూలో ఏమో ఎప్పుడు చెప్పలేదు, మంచోడు, రాముడు, భీముడు. ఈ గ్యాప్ లో మీకు ఎవరైనా వార్నింగ్ ఇచ్చారు సార్? ఏ ఇంటర్వ్యూలైనా చూపి నేను ఎవరి గురించి ఎక్కడ బ్యాడ్ గా మాట్లాడను. అలా అవకాశం వాళ్ళే ఇస్తుంటే ఒకటే స్టెప్ చేస్తారు అన్నట్టుగా. నెంబర్ కూడా చెప్తా 9005 నాకు ఎవడన్నా ఫోన్ చేసి మాట్లాడము, అంత సీన్ లేదు. ఎక్కడ కూడా నేను ఉన్నది మాట్లాడతా. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కొంతమంది జాను విషయంలో ఎంతో చెప్తే చెప్పిన, జాను ఆమె పేరు జాను, మంచిగా చేసింది కాబట్టి జాను జాను అంటారు. కామనే ఉంది, తప్పే ఉంది దాంట్లో. జడ్జిమెంట్ లో ఆయన కష్టపడి వచ్చిండు, మాకు తెలుసు, చూసినాం కాబట్టి చెప్తున్నాం. కొన్ని సిచ్యువేషన్ లో కొన్ని స్టెప్ల గురించి అడిగిరు కాబట్టి చెప్పినాం. ఏమని అడిగారు? ఆయన ఎప్పుడు ఒకటే స్టెప్ వేస్తుంటాడు కాబట్టి ఇట్లా అడిగింది కాబట్టి చెప్పినాం. అవును, ఆయన ఒక పెద్ద కొరియోగ్రాఫర్, ఇది ఒక్కటే చేయకుండా వేరేది ఉంటే బెటర్ అని చెప్పినాం. కొరియోగ్రాఫర్లు ఎప్పుడు వీళ్ళే ఎందుకు ఉండాలో వేరే వాళ్ళని పెట్టుకోమని చెప్పినాం. డీలో కూడా వీళ్ళే కొరియోగ్రాఫర్లు ఎందుకు ఉండాలో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమని చెప్పినాం. జబర్దస్త్ లో కూడా జబర్దస్త్ అంటేనే వీళ్ళ కొత్త కామెడియన్స్ ఎందుకు రాకూడదు అని చెప్పినాం. తప్పే ఉంది దాంట్లో. నేను చెప్పింది అయితే తప్పు. గలీజ్ మాటలు తిట్టి అంటే తప్పు, వాళ్ళ ఫ్యామిలీ జోలికి పోయా అంటే తప్పు. నేనేమన్నా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పిన. సార్ జాను లిరి 2 పెళ్లి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అది ఎందుకు సార్ జాను లిరి గురించి ఎందుకు మాట్లాడారు అసలు? అంటే అది సిచ్యువేషన్ అంతే, అది సిచ్యువేషన్ అంటే మాట్లాడినాం అంతే. దాంట్లో నేను మంచిగా చెప్పిన తప్ప చేయడం చెప్పలే కదా. ఎట్లా అనిపిస్తుంది జాను లిరి డాన్స్ గురించి ఏం చెప్తారు సార్? బాగా చేస్తుంది. మీకు మంచిగా చేస్తుందా? నాకంటే మంచిగా చేస్తా అని నాకు తెలుస్తా, మాకు తెలుస్తుంది. జనాలకైతే మంచిగా చేస్తా అని తెలుస్తుంది. సో ఏం చెప్తారు? గుడ్ డాన్సర్, మంచి డాన్స్. అంటే ఒకటే డాన్స్ చేస్తుంది. డాన్స్ అంటే ఎవరిదైనా ఒకటే ఉంటుంది అబ్బా. కామను నేను వేసినా శేఖర్ ఎవరు వేసినా ఒకటే లెక్క ఉంటుంది. చూసుకున్నవాడు చూసుకున్నంత, వాడు కళ్ళతో చూసినాడు అంతే. మంచి అనుకున్నాడు మంచి అనుకోవచ్చు, చెడు అనుకున్నాడు చెడు అనుకోవచ్చు. మంచి డాన్సర్ తను. మాస్టర్ గారు, మీరు జానీ మాస్టర్ ని కూడా అరెస్ట్ చేయించారు అన్నట్టు ఒక వీడియో చూసాను నేను. నిజంగా జానీ మాస్టర్ అరెస్ట్ చేయడానికి కారణం అంటే ఫస్ట్ లో మేము తెలంగాణ యూనియన్ పెట్టినప్పుడు కొన్ని సిచ్యువేషన్లో గొడవలు అయినాయి. అప్పుడు సిచ్యువేషన్స్ సెట్ అయినాయి అంతే. అప్పుడు ఏదో తెలంగాణ స్టార్ట్ అయినప్పుడు కొన్ని సిచ్యువేషన్లో యూనియన్ గొడవలు అవి అంతే. తెలంగాణ అన్నారు కాబట్టి రీసెంట్ గా తెలంగాణ వ్యక్తి చనిపోవడం జరిగింది, ఫిష్ వెంకట్ అని. సార్ ఎందుకు సార్ ఒక్క సెలబ్రిటీ కూడా తన దగ్గర రాలేదు? ఇంకా మంచితనం బ్రో, అంతే, మంచితనమే అది. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఏముందో మనకు తెలుసా? కొంతమంది పోతారు, కొంతమంది పోరు. పోయినవా అని చెప్పి మనం ఆయన అడగొద్దు, పోలేదా అని చెప్పి ఈయన అడగొద్దు. ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది అంతే. సో ఇప్పుడు బాగా వినిపిస్తుంది అంటే తనకు కార్డు లేనందువల్ల సెలబ్రిటీస్ రాలేరు అన్నట్టు వినిపిస్తుంది. అట్లా ఏం కార్డు ఉంటేనే వస్తారా సార్? అట్లా ఏముండదు. కార్డుకి యూనియన్లకు సంబంధం లేదు. ఆయనకు కార్డు ఉందా లేదా కదా, ఆయన మంచితనం ఇలా మంచితనమే ఉంటది. ఇప్పుడు ఎక్కడికి పోయినా మంచితనమే ఉంటది. మంచితనం లేదు, మనం ఏం చేస్తాం? ఆయన వీళ్ళతో ఎట్లా మాట్లాడండి, వీళ్ళ డీలింగ్స్ వాళ్ళ డీలింగ్స్ ఏముంటాయో తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఆప్యాయత, ఇప్పుడు నా ఆప్యాయత నేను కొంతమంది నాకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు. రావాలని చెప్పలేం, పోవాలని చెప్పలేం, అంతే ఉండదు. రాలేదని ఎందుకు అంటాం, పోలేదని ఎందుకని మనం అనలేము, మనం అనకూడదు కూడా. పోయిండా హ్యాపీ, పోలేదా ఓకే నెక్స్ట్ అట్లా అనుకోవాలి అంతే. సార్ డి జోడి పండు కూడా మీకు మీ మీద కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు సార్ మీ మధ్య గొడవ ఉందా సార్ పండు నీకు? నేను ఏమంటానంటే, ఎవరైనా ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో ఫేమ్ అయినప్పుడు, ఒక ప్రోగ్రాంలో ఒక హీరో అయినప్పుడు, ఒక ప్రోగ్రాంలో హిట్ అయినప్పుడు దాన్ని 1-2 సార్లకే వాడుకోవాలా. దాని తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి కార్డు తీసుకొని కొరియోగ్రాఫ్ చేసుకోవాలా. నేను అదే చెప్పా, ఎన్ని రోజులు ఇంకా డీ షో చేస్తారు, డీ షో చేయకుండా మీరు ఒక టాప్లోకి రండి, సినిమాలు చేసుకోండి అని చెప్పిన. అది వాళ్ళకి నచ్చలే. సార్ కుంభమేళలో ఫేమస్ అయినటువంటి మన మోనాలిసాతో ఇన్స్టాగ్రామ్ చాట్ చేసి తన మీరు కలవాలనుకుంటున్నట్టు అది వార్త నడుస్తుంది బయట. నిజంగా మోనాలిసా మీరు మెసేజ్ చేశారు సార్? పేరు కూడా తీయను, నాకేం అవసరం ఆమెతోటి. ఏం చెప్తారు సార్ మోనాలిసా? అనుకోకుండా నైట్ స్టార్ అయింది అంతే, అనుకోకుండా స్టార్ అయింది అంతే. ఆమె స్టార్ అయితే నాకేంది, కాకపోతే నాకేంది. ఆ మోనాలిసా పేరు కూడా ఎక్కడ వాడలే నేను. అలేక చిట్టి పిగిల్స్ రీసెంట్ గా బిగ్ బాస్ పోతున్నట్టు వార్తలు పోతారు. అట్లాంటి వాళ్ళు పోవాలి బిగ్ బాస్ కి. మీకు ఓకేనా సార్ తను బిగ్ బాస్ పోవాలా? ఎందుకంటే అట్లాంటి వాళ్ళకే వాల్యూ ఉంది కదా. కష్టపడి మాట్లాడినోడికి వాల్యూ లేదు, అట్లాంటి వాళ్ళకే వాల్యూ ఉంది. మంచి వాళ్ళకి వాల్యూ ఎక్కడా ఉండదు. ట్రోల్స్ చేసే వాళ్ళకి, గలీజ్ మాటలు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు టాప్ లో ఉంటారు అనమాట. ఇప్పుడు ఏ ప్రమోషన్ చేయకుండా నవ్విచ్చిన చెప్పేటోళ్ళని స్క్రాప్ అంటున్నారు. దొంగతనాలు చేసి వెనక ఒక 10 మాటలు ముందు మాటలు చెప్పేటోళ్ళనే హీరోలు అంటారు. మంచిగా యాడ్ వాల్యూ చెప్పు. అవునా కదా? ఎస్. బషీర్ మాస్టర్ గారు, మీకు కార్డు ఉందా? ఉంది. ఏ కార్డ్? డెబిట్ కార్డు ఉందా? నాకు ఏటీఎం కార్డు ఉందా?
మీకు సినిమా ఇండస్ట్రీలో కార్డు ఉందా లేదా చెప్పండి. అది అడిగి అట్లా అడుగు, డెబిట్ కార్డు ఉందా క్రెడిట్ కార్డు ఉందా అంటే రెండు అన్నీ ఉన్నాయి. డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, నాకు తెలంగాణ డాన్సర్స్ యూనియన్ కార్డు, కొరియోగ్రాఫర్ కార్డు ఉంది, బాంబే పెప్సీ కార్డు ఉంది. ఇంకే కార్డు కావాలి నీకు? మరి ఎంత ఉండగా మీకు సినిమా అవకాశానికి రావట్లేదు? సినిమా అవకాశాలు రావట్లేదు, నేను తిరగాలి కదా. అడగంది అమ్మే అన్నం పెట్టదు, అడగంది అమ్మే అన్నం పెట్టదు. అప్పుడు నాకు తెలుగు విన్న వాళ్ళు కార్డు ఇవ్వలే, డాన్సర్ కార్డు ఇవ్వలే, కొరియోగ్రాఫర్ కార్డు, డాన్సర్ కార్డు ఇవ్వలే. దాంట్లో చేసుకుందాం అనుకున్నా, దాని తర్వాత ముంబై పోయి కార్డు తెచ్చుకున్నా. కార్డు తెచ్చుకున్న తర్వాత కొన్ని సినిమాలు చేస్తుంటే ఇక్కడ తెలుగు విన్న వాళ్ళు ముంబై కార్డు ఇక్కడ చేయొద్దు అన్నారు. చాలా ట్రై చేసిన, తిరిగి ఇక మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక సంపాదన మీద పడ్డా. ఇంకా సినిమా ఆపర్చునిటీ కోసం తిరుగుదాం అనుకోకుండా టిక్ టాక్ లో ఫేమస్ అయినా. టిక్ టాక్ మీద పడుకొని చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకా మనకి ఏజ్ ఉంది కాబట్టి ముందు తిరుగుదాం. సో ఇప్పుడు డాన్స్ యూనియన్ కార్డు సంపాదించాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది సార్ అసలు? అప్పట్లో నేను తెలుగు యూనియన్ కార్డుకి వచ్చినప్పుడు 50,000 ఉండే. ఇప్పుడు 6 లక్షల కార్డు. ఇప్పుడు 6 లక్షలు. మాస్టర్ కార్డు 10 lakhs. సార్ ఇప్పుడు ఈ కార్డు కోసం ఎవరైనా అరెస్ట్ అయ్యారా సార్? ఇప్పటివరకు ఎవరు అరెస్ట్ చేయించాను అన్నట్టు వార్తలు వచ్చినాయి కార్డు కోసం. ఎవరు సార్ ఆయన? కార్డు కోసం అరెస్ట్ ఏమైనా చేయించలేదు. కార్డు గురించి గొడవలైన, యూనియన్ల గురించి గొడవలైనాయి అంతే. కార్డు గురించి ఎక్కడ ఏ గొడవలు కాలే, కార్డు గురించి ఎక్కడ ఏం కాలే, కానీ యూనియన్స్ గురించి గొడవలైనాయి అంతే. తెలంగాణ తెలుగు యూనియన్ గురించి గొడవలైనాయి అంతే. సార్ ఇప్పుడు మీది లవ్ స్టోరీయా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ సార్? నాది లవ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్. మా మిస్సెస్ నేను 7 years ఫ్రెండ్షిప్ చేసిన. 7 years ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత మా ఇంట్లో చెప్పిన, మాట్లాడుకుని చేసుకున్నాం పెళ్ళి. ఇప్పుడు నాకు 2 కొడుకులు. ఓకే సార్, మీకు డాన్స్లో అసలు ఎవరు సార్ ఇన్స్పిరేషన్ అంటే? మా బాబాయ్. మా బాబాయ్ డాన్సరా? మా బాబాయ్ ఆయన లారెన్స్ మాస్టర్ ఒక ఆయన. నాకు ఇద్దరిని చూసి నేను కొరియోగ్రాఫర్, డాన్స్ అయిపోయాను. సార్ ఇంకోటి అందరూ అడుగుతారు సార్, ఎందుకు సార్ మీకు పిల్లి గడ్డం ఉంది సార్ మీకు అసలు? ఇది ఒక రిజిస్టర్. ఓకే, అంటే 10 మందికి తెలవాలి. బషీర్ మాస్టర్ అనే పేరు కూడా కొంతమందికే ఉంటుంది కదా, ఇది కావాలని నేను పెట్టుకున్నా. సార్ బషీర్ మాస్టర్ గారు చాలా రిచ్ అంట, చాలా డబ్బు ఉందంట. సో మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మేము రైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట, నిజం అది? చేయని ఇప్పుడు మీకు ఎంత మీ ఆస్తి ఎంత అసలు ఉంటుంది? ఒక 30 lakhs 40 lakhs. 30 lakhs లేకపోతే 50 crores? అంత సీన్ లేదు. బషీర్ మాస్టర్ గారు ఈ మధ్యలో మీరు స్క్రాప్ బ్యాచ్తో ఎక్కువ తిరగట్లేదు, మీరు సొంతంగా తిరుగుతున్నా అన్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఉప్పల్ కనిపిస్తలేదు, వజ్రసత కనిపిస్తలేదు మీ వీడియోలో? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాంగ్స్కి ఎక్కువ వాల్యూ ఉంది అనమాట. కొత్త ఫోక్ సాంగ్స్కి వాల్యూ ఉంది కాబట్టి బషీర్ మాస్టర్ అనే ప్రొడక్షన్లో కంటిన్యూ చేస్తున్నా. అందుకోసం ప్రజెంట్ వీళ్ళతో ఎవరితో అయితే తిరగట్లేదు నేను, అంతే. బషీర్ మాస్టర్ గారు మిమ్మల్ని కొంతమంది కామెంట్ పెడతారంటే సునిశ్చితికి అమ్మమ్మ కూడా అంటారు. సునిశ్చిత్ అంటే తెలుసా మీకు? ఏం చేస్తారు తను? అబద్ధాలు చెప్తుంటాడు. మరి మీరు అదే అంటున్నా అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అబద్ధాలు చెప్పట్లేదని నాకు తెలుసు. అబద్ధాలు చెప్తే ఏమొస్తుంది? ఇప్పుడు సునిశ్చిత్ అబద్ధాలు చెప్పిండు, టాప్ హీరో అండ్ చాలా సినిమాలో చేసిండు. అబద్ధాలు చెప్పినోడికి అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోడికే ఇక్కడ వాల్యూ ఉంది. గలీజ్గా మాట్లాడు చిట్టి పిక్కిల్ అనే అసలు ఎవరికైనా తెలుసా? ఒక గలీజ్ మాటల వల్ల ఒకటి తిట్టడం వల్ల ఇప్పుడు బిగ్ బాస్ లో పోతుంది. అంటే దేనికి వాల్యూ ఉన్నట్టు చెప్పు? అంటే నెగిటివిటీ ఇక్కడ వాల్యూ ఉందంట. ఎస్, మంచికి ఎక్కడ వాల్యూ లేదు. సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, ఎట్లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఏం చెప్తాం? ఇప్పట్లో గలీజ్ వాళ్ళకే వాల్యూ ఎక్కువ ఉంది. గలీజ్ మాటలు మాట్లాడి, అబద్ధాలు ఆడి, దొంగతనాలు చేసి వాళ్ళకే వాల్యూ ఉంది. మంచిగా పోయేటోడికి ఎక్కడ వాల్యూ లేదు. మీ ఫేవరెట్ హీరో అంటే మహేష్ బాబు. ఎందుకు? మంచోడు కాబట్టి. ఓకే, మంచోడు అయితే ఫేవరెట్. సినిమా పరంగా ఏ సినిమా మీకు చాలా ఇష్టం? గోదావరి గట్టు పైన చిన్నారి చిలక ఉందా, చిలకమ్మ మనసులోన అరే అరే రామ చిలక. సార్ రీసెంట్ గా మీ బ్యాచ్ లోకి బుజ్జి రమేష్ అని ఒక ఆయన రావడం జరిగింది. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. బుజ్జి రమేష్ తెలియదా? తండ్రి స్టెప్ వేసి బెంగళూరు బుజ్జి అట్లా తెలుసా? నా బ్యాచ్ లోకి రాలే. నీ బ్యాచ్ లోకి రాలేదా? ఆయన వచ్చిండు, వాళ్ళని కలిసిండు, మొత్తం కలిసిండు, మాట్లాడిండు అంతే. సార్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగదలుచుకున్నా, అసలు వజ్రసత్య మొగడా ఆడుడా? అవన్నీ ఆయనకి మీ ఫ్రెండ్ కాబట్టి నాతో అయితే మంచిగా మొగోడు లెక్కనే ఉంటాడు. ఉప్పల్ బాలు ఆయన కూడా మొగోడు లెక్కనే ఉంటాడు. ఓకే, వాళ్ళైతే అంత పర్ఫెక్టే. మీరు నిజంగా చెప్పండి. మనకైతే తెలుస్తుంది అది పర్ఫెక్ట్, ఆయన దగ్గర పోయినలోకి తెలుస్తుంది. నాతో అయితే మంచిగా మొగోడు లెక్కనే ఉంటారు వాళ్ళు. వజ్రసత్య మొగడే, ఉప్పల్ బాలు మొగడే. నటనం స్టార్ గురించి ఏం చెప్తారన్న? నటనం స్టార్ గురించి ఏం చెప్తా, వాడు మనస్తత్వం మంచిది, కష్టపడే వ్యక్తి. యువశేఖర్ కొడంగల్ కష్టపడే వ్యక్తి.
ఏదో అనుకోకుండా గుడ్లో అనుకోకుండా ఫేమస్ అయిపోయింది అంతే. యువశేఖర్ కొడంగల్ రీసెంట్ ఒక సాంగ్ తీసిండు, దాని కూడా మీరే కొరియోగ్రాఫరా? లేదు, మంచిగా ఉంది సాంగ్, అది మంచి పాట, మంచిగా ఉంది పాట. యువశేఖర్ కొడంగల్ ఫేమసా, మీరు ఫేమసా? ఇక అది జనాలకు తెలుసు. సరే, ఒక యువశేఖర్ కొడంగల్ డైలాగ్ చెప్తారు ఒకటి మా కోసం? నాకు రావు డైలాగులు. చేతగాని కొడుకులు. చేతగాని కొడుకులు ఆ డైలాగ్ ఒకటి వచ్చు. మీకు ఇష్టమైన స్క్రాప్ బాక్స్ మెంబర్ అంటే బాగా? నాకు అందరు ఇష్టమే, ఎందుకంటే అందరినీ మనమే చేసింది డెవలప్మెంట్. ఓకే సార్, ఇంకోటి ఏంటి సార్ అడగదలుచుకున్నా, ఈ మధ్య స్వాతి నాయుడు కనిపిస్తలేదు సార్, ఎక్కడ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐడియా లేదు నాకు. మీ ఫ్రెండ్ కాదు? ఐడియా లేదు నాకు. ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు? ఐడియా లేదు అబ్బా, తను ఎక్కడుందో నాకేం తెలుస్తుంది. మాతో పాటు ఒక లాస్ట్ టైం నా బర్త్డేకి వచ్చి ఉండే, దాని తర్వాత తను ప్రెగ్నెంట్స్ అనుకోండి సార్, చెప్పడం మర్చిపోయాను. తనకు రీసెంట్ కొడుకు పుట్టాడు, అప్పటి నుంచి ఇక తను డాక్టర్ చేయదన్నది ఎక్కడికి రావట్లేదు. సార్ దుర్గారావు బిగ్ బాస్ కోవాలని తనకు వీడియో పెట్టాడు, సో తను పోయే ఛాన్స్ ఉందా బిగ్ బాస్? ఆయన వచ్చినప్పుడు తీసుకోలే, ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? ఆయన వచ్చింది, తనకు అవకాశం వచ్చింది. అసలు వచ్చినప్పుడు తీసుకోలే. ఏ సీజన్కి వచ్చింది సార్? ఆయనకు నాకు తెలిసి 6 or 7 వచ్చింది. మంచి 6 or 7 ట్రెండింగ్ లో ఉండే. పోతా అంటే నా భార్యని తీసుకుంటా అన్నాడు. వాళ్ళకి ఎవరు కావాలో ఆయన తీసుకుంటారు, కానీ భార్య పిల్లల్ని ఎందుకు తీసుకుంటారు? ఫ్యామిలీ పోవాలనుకుంటున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనం అన్నం ఎక్కడైనా పెడతా అన్నప్పుడే తినాలా, అన్నం ఎక్కడైనా పెడతా అన్నప్పుడే తినాలా. అక్కడి నుంచి తినకుండా బయటికి పోయినా అనుకో నీకు అక్కడ ఎక్కడ దొరకదు అన్నం. ఇది కూడా అంతే, అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలా. ఆయన అప్పుడు బిగ్ బాస్ లో తీసుకుంటా అన్నారు, 6లోనో 7లోనో మంచి అవకాశం వచ్చింది ఆయనకి, మస్తు ట్రెండింగ్ లో ఉండే, మంచి ట్రెండింగ్ లో ఉండే. పోతా అంటే ఇప్పుడు ఆయన పోలే. ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? వాళ్ళు కూడా ట్రెండింగ్ చూస్తారు, రేటింగ్ చూస్తారు కదా. ఎస్, ఏదైనా అంతే. సార్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 ఉన్నప్పుడు కూడా మీరు తనకు సపోర్ట్ చేయడం జరిగింది, ఎలా ఫీల్ అవుతుంది? నేను చేయలేదా? ఎందుకు చేయలేదు? ఏం చెప్తారు పల్లవి ప్రశాంత్ నచ్చాడు? పల్లవి ప్రశాంత్ గురించి నాకు తెలుసు కావాలంటే అవకాశవాది అంటే ఆయనకు పేరు వచ్చేంత వరకు వాళ్ళ దగ్గర ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు, తర్వాత ఎవరిని పట్టించుకోడు. మా దగ్గర కూడా టిక్ టాక్లో ఆయన అకౌంట్ పోయినప్పుడు నాతోటి కుంటి నాగరాజుతో చాలా చేయించుకున్నాడు, వీడియోలు చాలా మాతో సపోర్టింగ్ చేయించుకున్నాడు. దాని తర్వాత మా నాగరాజు ఏదో బర్త్డే విషెస్ కోసం ఫోన్ చేస్తే కూడా పట్టించుకోలే. నేను అప్పుడు అన్న ఏం ఆడితే మనకెందుకు రా అని చెప్పి. ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోయినామంటే అరే మాస్టర్ మంచోడు రా, 10 మంది మంచోళ్ళు రా అనుకున్నట్టు పోవాలా అంతే. అక్కడ ఉంటాడు, అక్కడ కూడా అక్కడ అంటే అవకాశం అంతే. పల్లవి ప్రశాంత్ ఎప్పుడన్నా మీతో కలిసి బయట టూర్ మంచి గండిపేటలో ఫుల్ పార్టీలు చేసుకునే వాళ్ళం. పల్లవి ప్రశాంత్ మస్తు చేసుకున్నాం, అందరు చాలా మంది తెలుసు మనకి. ఇప్పుడు గెలిచిన తర్వాత కలిసి అస్సలు నేను ఎవరిని కలవను, నాకు అవసరమే లేదు. నాతోటే పని, నాకు ఎవరితో పని ఉండదు. సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి చాలా ఫేమస్ అయింది, స్వాగ్ గర్ల్ అని. తన గురించి ఏం చెప్తారు సార్? మామూలు వీడియో చేస్తుంటది ఇట్లా అని, సో తన గురించి ఏం చెప్తారు మేడం? తన డెవలప్ కోసం తను ప్రోత్సాహం చేసుకుంటా ఉంటది. నేను ఎలా డెవలప్ కావాలి, ఎలా వైరల్ కావాలి, నేను ఏం చేస్తే వైరల్ అవుతా అని చెప్పి ఆమెకు తెలుసు, చేసుకుంటది. కామన్ ఎవరైనా డెవలప్మెంట్ కోసమే, వీడియోలు వైరల్ కావడం కోసమే, ప్రమోషన్స్ కోసమే చేసుకుంటారు అంతే. తన వీడియోలు నేను కూడా చూసా అనుకుంటా. ఇట్లా అంటే కష్టపడడానికి లేదు వాల్యూ, కష్టపడేటోడికి వాల్యూ లేదు. ఇప్పుడు ఎంతో మంది ఇరగదీసి డ్యాన్స్లు వేస్తుంటారు, వాళ్ళని గ్రోత్ చేయమనండి, వాళ్ళని హీరోలను చేయమనండి, వాళ్ళని చేయమనండి, చెత్ర ఎవడో గలీజ్ మాటలు మాట్లాడితే నేను పువ్వు అలాగనే కింద 2 లక్షల 3 లక్షల ఫాలోవర్స్, 2 లక్షల 3 లక్షల షేర్లు. నిజంగా నేను ఒకటి చెప్పనా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచి ట్రూ లవర్కి, ట్రూ హార్డ్ వర్కర్కి వాల్యూ లేదు. ఎవరికి వాల్యూ ఉందంటే మోసాలు చేసే వాళ్ళకి, దగాలు చేసే వాళ్ళకి, మందిని ముంచేటోడే హీరో. మంచివాడికి ఎక్కడ లేదు. గలీజ్గా మాట్లాడేవాడి వీడియోలే పిచ్చ వైరల్ అయితే, అమ్మన బూతులు తిడితేనే లక్షలలో లైక్స్. గలీజ్ మాటలు మాట్లాడితే, గలీజ్ ఎంత గలీజ్ మాట్లాడితే ఈనాలంటేనే వాక్ అని మాటలు మాట్లాడితేనే 18,000 లైక్స్, 20,000 లైక్స్. అలాంటివి మాట్లాడేవాడికి వాల్యూ ఉంది. మంచిగా బుజ్జగిచ్చి చెప్పేటోడు వీడియోలకు లైకులు లేవు, వాల్యూ ఉండదు అసలు. కానీ అలాంటి వాస్ కోసం దిగజారొద్దు, కానీ జనాలకు అయ్యే కావాలా. ఈ మధ్యలో రీసెంట్ గా అబ్బాయిల మీద దాడి జరుగుతున్నాయి, అబ్బాయిలను చంపుతున్నారు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏం చెప్పడం ఏం లేదు, అప్పుడు వాళ్ళ కాలం నడిచింది, ఇప్పుడు వీళ్ళ కాలం నడుస్తుంది అంతే. ఆడవాళ్ళని చంపలేదా? ఆడవాళ్ళని చంపిన రోజులు లేవా? ఆడవాళ్ళని చంపిన రోజులు ఆడవాళ్ళని చంపినరు. ఇప్పుడు ఆడవాళ్ళ మొగలను చంపితే తప్పే ఉంది. సిచ్యువేషన్ అంతే మారింది అంతే. అంటే ఏంది, అర్ధరాత్రి పూట కూడా ఆడది నడిచే స్వతంత్రం ఇప్పుడు వచ్చింది. నిజంగా తప్పే ఉందబ్బా. అప్పట్లో లేడీస్ని ఎంతమంది చంపారు అని అడిగిరా? ఇప్పుడు కూడా ఎందుకు అడగాల? సిచ్యువేషన్ వాళ్ళకి ఎట్లా నడిస్తే అట్లా చేసుకుంటారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ మనస్తత్వం వాళ్ళు. కానీ
ఎవరైనా చేసేది కూడా 5 నిమిషాల సుఖం కోసమే. ఆ 5 నిమిషాల సుఖం కోసం ఆలోచించుకోండి. మనం ఏం చేస్తున్నాం, మనం చేసేది కరెక్టా రాంగా, మనం చేసేది తప్ప కాదా, దీనికోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకొని చేయాలి. సార్ తెలంగాణ సీఎం ఎవరు సార్? తెలంగాణ సీఎం ఎవరైందండి? నాకు ఇష్టమైన మనిషి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కొడతారు జనాలు, జాగ్రత్త. ఆంధ్ర సీఎం ఎవరు? ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు? నాకు ఇష్టమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓకే. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసింది ఆయనే. అసలు హైదరాబాద్ ఇట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు వల్లనే. ఇప్పుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సీతక్క గామా అండ్ మన బట్టి గారు. మా సీతక్క అసలు తనకి ఏం పోస్ట్ ఏమో ఉంది? అవన్నీ నాకు రాజకీయాల గురించి నేను పట్టించుకోను కాబట్టి తెలియదు. నువ్వు అడిగిన వాటికి అవి కూడా చెప్పిన. ఓకే. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఏ టీము? నాకు అవన్నీ తెలియదు. నేను క్రికెట్ వీటిని ఏమి ఇష్టపడను, రాజకీయాలు కూడా ఇష్టపడను. నేను ఎక్కువ ఇష్టపడేది నా కష్టాన్ని. నా కష్టాన్ని నేనే నమ్ముకుంటా. ఎవరు ఆడబోతే నాకేంది? ఇప్పుడు సీఎం ఎవరైతే నాకు ఏమైనా పెడతారా? అవునా కదా? నేను మా భార్య అన్నం ప్లేట్లో పెట్టిస్తే నేను కలుపుకొని తింటేనే లోడ్లో పోతుంది. అది నాకు కావాలి. కానీ నాకు ఎవరైతే నాకేంది? ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్? నాకు ఎవరు తెలియదు బ్రో. పట్టించుకో నేను. ఓకే. మన దేశానికి ప్రధానమంత్రి తెలియదా నీకు? తెలియదా? మోడీ గారు అని. మన ప్రెసిడెంట్ ఎవరు? అవన్నీ పట్టించుకోను బ్రో. ఇప్పుడు నిజం చెప్పినా చెడు చెప్పినా దాంట్లో ఏమైనా వస్తుందా? నాకు అవన్నీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది నేను ఎలా బతుకుతున్నా, నేను ఎలా మాట్లాడుతున్నా, ఎలా సామాజికంగా ఉన్నావు కాబట్టి సమాజం గురించి నన్ను ఎవరు అడగరు బ్రో. నాకు ఇప్పుడు 2 రోజులు 10 రోజులు డబ్బులు లేవు, నాకు 1000 రూపాయలు లేవు, సమాజం వచ్చిస్తుందా? ఇయ్యదు. వాడి గురించి వేస్ట్. సీఎం అంటే ఏం సార్? సీఎం అంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు. అవన్నీ పిఎం అంటే నాకు తెలియదు బ్రో. నాకు డ్యాన్స్ గురించి అడుగు, చెప్తా. ఏదైనా అడుగు. అంటే తెలియదా? లేకుంటే మళ్ళీ దొరకాలా, మళ్ళీ మేము చేసుకోవాలని చెప్తలేదు. మేము చేసుకుంటే ఏమవుతుంది? మేము చేసినా నా ఫేమస్ కోసం, వేసుకోకపోయినా నా ఫేమస్. నా ఫేస్ అవ్వబడితే ఫేమస్. సార్ బిగ్ బాస్ బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్పండి సార్. అరే బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్తే ఇప్పుడు నువ్వు వస్తుందా? రాదు. అంత డాడీ చెప్పండి. రాదు. బస్ మాస్టర్ స్పెల్లింగ్ చెప్పండి. రాదు. డాన్స్ మాస్టర్ స్పెల్లింగ్ రాదు. మీకు ఏం రాదు? బిగ్ బాస్ కింద ఇట్లా తీసుకోవద్దు. నాకు నాలో పేరు టాలెంట్ ఉంటే నేను కాంట్రవర్సీ ఫేస్ అనుకుంటే తీసుకుంటాను అంతే. ఇప్పుడు స్పెల్లింగ్లే ముఖ్యం, మనసులే ముఖ్యం, వాళ్ళే తెలవాలని ఎక్కడ ఎవరికి ఉండదు. మనం సార్ మీరు ఖమ్మం కదా సార్? ఖమ్మం ఎమ్మెల్యే ఎవరు? ఖమ్మం ఎమ్మెల్యే తెలవాలంటే ఏముంది బ్రో? మీకు తెలియదు. మీరు ఓటు వేసారు సార్? ఓటు హైదరాబాద్ లో వేసిన. లేదు, హైదరాబాద్ ఎవరికి వేసారు ఓటు? కాంగ్రెస్కి వేసిన. ఓటు స్పెల్లింగ్ ఏంటి? అదే అవన్నీ తెలవాల్సిన అవసరం లేదు బో. ఇప్పుడు నా గురించి నీకేం కావాలి? డాన్స్ గురించి కావాలి, లేకపోతే 10 మంది ఏం కావాలి తీసుకో. ఓటు స్పెల్లింగ్ ఏంది? ఇప్పుడు ఓటు స్పెల్లింగ్ కరెక్ట్గా చెప్తా, నాకు ఆయన 50,000 ఇస్తావా? అంటే మీరు చదువుకున్నారు కాబట్టి 7th క్లాసే చదివినా అని చెప్పిన. అవన్నీ పర్టికులర్గా తెలవాల్సిన ఒక క్లెవర్ ఒక లెక్చరర్స్ వాటిని అడగాల. అడిగే క్వశ్చన్స్ అడుగు. సార్ క్లాస్ స్పెల్లింగ్ చెప్పండి. ఇప్పుడు చెప్తా, నాకేమి ఇస్తావు? 10,000 ఇస్తావు. అంటే మీరు చెప్తానే ఇవ్వాలా? అవును మరి. ఇప్పుడు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి? డాన్స్ గురించి అడుగు, ఇంటర్వ్యూల గురించి వేరే గురించి అడుగు. ఎవరు సరే డాన్స్ ఎన్ని స్టెప్స్ ఉంటాయి? డాన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అసలు? దాన్ని ఇప్పుడు నేను ఫస్ట్లో నాకు తెలిసినప్పుడు మాస్ ఉండే, వెస్టర్న్ ఉండే, ఫోక్ ఉండే, క్లాసికల్ ఉండే, కథక్ ఉండే, కూచిపూడి ఉండే, ఇంకా ఉండే. ఇప్పుడు చాలా వచ్చినాయి. బెల్లి డాన్స్ వచ్చినాయి, ఇంకేదో వచ్చినాయి. అది ఇప్పుడు ట్రూ ఫ్రెండ్షిప్ వచ్చి ఎట్లా ఏం చెప్తారా? ఫ్రెండ్షిప్ అనేది నా చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ అనే దానికి చాలా వాల్యూ ఉండే. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది అంటేనే మోసం. ఫ్రెండ్షిప్ అనేటోడు మోసం ఏంటంటే మన దగ్గర మన పక్కనే ఉంటాడు, మన దగ్గర ఉండి మనకే గోతులు పోతా ఉంటాడు. అది ఫ్రెండ్షిప్. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ ఎలా ఉందంటే, డబ్బు ఉంటే సబాత, డబ్బు లేకపోతే ఏది నేత. లవ్ గురించి ఏం చెప్తారా? లవ్ అంటే ఇప్పుడు అబ్బాయికి ఒక 5 అమ్మాయిలు, అమ్మాయికి ఒక 5 లవర్స్, 5 ఉంటేనే ఇప్పుడు లవ్. ప్రజెంట్ జనరేషన్ అమ్మాయిలు ఎట్లా ఉన్నారు? ప్రజెంట్ మన హైదరాబాద్ మొత్తం డ్రగ్స్ మీద నడుస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా సోషల్ మీడియా కానీ, ఎక్కడ చూసినా డ్రగ్సే ఉంది, ఎక్కడ చూసినా ఎఫైర్సే ఉన్నాయి. మొత్తం మన ఈ సోషల్ మీడియా వల్ల, ఈ ఫోన్ల వల్ల మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం భ్రష్టు పట్టింది. ఎప్పుడు ఒకరోజు చెలేజాగా పోయిరా అంటమే. ఈ ఛానల్ వాళ్ళ ముందు ఒకటి చెప్తున్నా, కొడుకుల్ని బిడ్డల్ని హైదరాబాద్ హాస్టల్స్ కానీ పంపిస్తున్నారు. వాళ్ళు అడిగిన ఎన్ని ఇష్టం వచ్చినట్టు ఇప్పిస్తున్నారు, కానీ వాళ్ళు ఏమవుతారో మీకు అర్థం కావట్లేదు. ఇవాళ రేపు మర్డర్సు, మానభంగాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళని కనడం కాదు, వాళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు. ప్రతి ఒక్కోడికి ఒక్కొక్క స్టోరీ ఉన్నట్టు
వాళ్ళని మీరు ఎందుకు పంపిస్తున్నారో, మీరు పంపిస్తున్నారు, డోర్లు వేసుకుంటారో ఉంటున్నారు, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో ఆలోచించండి. పిల్లగాలని కనడమే కాదు, పంపించడమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు ఆలోచించాలా. మీ సంతోషం మీ మొబైల్స్, మీ సంతోషం మీ గోల్డ్, మీ సంతోషం మీ బంగారం, మీ చీరల కోసమే పోతుంది, కానీ మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఫస్ట్ పట్టించుకోండి పిల్లగాడు చదివినా చదవకపోయినా ఏం కాదు, కానీ వాడు మత్తుకు ఉండడం ముఖ్యం, వాడు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. మొత్తం డ్రగ్స్ మీదనే నిండిపోయింది, లవ్ మీదనే నిండిపోయింది. దీనికి మంచిగా మనం ఏం కాకుండా చూసుకోవాలంటే మంచిగా పిల్లగాలని బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఏదో కన్నం చూడదేం కాదు, మన పిల్లగాడు మన కళ్ళ ముందు ఉంటే మనం ఎంత సంతోషంగా ఉంటామో అదొక్కటి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ మాస్టర్ గారు. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? ఎలా అనిపించింది? సూపర్. మా మీడియా మా ప్రేక్షకులు అందరికి కూడా పాపం పిల్లగాడు బాగా కష్టపడుతున్నారు, ఛానల్ కూడా మంచి కష్టపడుతుంది. మంచి ఇంటర్వ్యూస్కే వాల్యూ ఇవ్వండి. ఏదో గలిసి మాట్లాడి ఏదో లేనిది కాంది. మన ఈ మధ్య ఏదో ఫోక్ సాంగ్స్ గురించి కూడా మొత్తం కొన్ని ఉంటాయి ఫేక్, ఇట్లా కళ్ళలో చూసుకొని మొత్తం వీడియోలు చూడకుండా ఇట్లాంటి వాళ్ళకి కొన్ని మంచి అవకాశాలు ఇచ్చి అతను కష్టపడుతున్నాడు. అందరికి కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క ఛానల్లో వ్యూస్ ఇవ్వండి. ప్రతి ఒక్క పాటలు కూడా ఆల్బమ్ సాంగ్స్ లక్షలు ఖర్చు పెట్టి తీస్తారు. వాళ్ళకు కూడా అందరికీ లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ మాస్టర్ గారు. ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Please like, share, subscribe LG TV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.